Good evening, welcome to the debate. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఏమన్నా వివాదం నడుస్తోందా? ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఆయన పార్టీలో కూడా చాలా కీలకమైన పాత్రలో ఉన్నారు డిఎంకేలో. అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టాలిన్కి కొడుకు, ప్రముఖ నటుడు, హీరో. అక్కడ ఆయన చాలా కీలకమైన పాత్రే, ఒక రకంగా చెప్పాలంటే నంబర్ 2. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇది కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నారు, సరే లోకేష్ వాళ్ళు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి పెద్ద దిక్కు, ముఖ్యమంత్రి. కూటమిలో రెండవ అతిపెద్ద భాగస్వామి జనసేన. జనసేన పార్టీకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన కూడా పవర్ స్టార్, నో డౌట్. సౌత్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరో, పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో. ఆయనకుండే ఫాలోయింగ్, పాపులారిటీ చిన్నది కాదు. ఇక్కడ వీళ్ళిద్దరు మరి రెండు ప్రభుత్వాల్లో ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలు, ఇద్దరు ప్రజాప్రతినిధులు చెరొక ఇది మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, లేదా ఆ ఉప ముఖ్యమంత్రికి ఈ ఉప ముఖ్యమంత్రికి మధ్య ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉంది వ్యవహారం. వ్యక్తులుగా కాకపోవచ్చు, మనం ఉదయనిధిని ఒక వ్యక్తిగాను పవన్ కళ్యాణ్ని ఒక వ్యక్తిగా చూడం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు. అక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, పార్టీలో నాకు తెలిసి యూత్ వింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కూడా. కాబట్టి ఆయన అక్కడ కీలకమైన పాత్రలో ఉన్నాడు. కాబట్టి వ్యవస్థలుగా చూసినప్పుడు రెండు వ్యవస్థలకి ప్రాతినిధ్యం వహించే వీళ్ళు ఉప్పు నిప్పుగా మాట్లాడుకుంటున్న తీరు కానీ, భావజాలాల సంఘర్షణ కానీ నిజానికి అవసరం లేదు. భావజాలాల కోసం ఇంతగా ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి ఓట్ల రాజకీయం వాళ్ళది, ఎవరి భావజాలం వాళ్ళది. ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు, ఎవరు ఆచరించేది వాళ్ళు ఆచరిస్తారు, ఆచరించుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడెక్కడా కూడా వాటిని ప్రజా జీవితంలోకి తెచ్చుకొని అనవసరంగా అవతల వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. సో ఈ విషయంలో ఫస్ట్ రాంగ్ స్టెప్ పడింది ఉదయనిధి స్టాలిన్. సుమారుగా ఏడాది క్రితం అనుకుంటా, ఏదో సనాతన ధర్మం అనే ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఆయన తన పరిధిని మించి స్థాయిని మరచి, ఒక రకంగా చెప్పాలంటే ఒక బలమైన వర్గ ప్రజల్ని హట్ చేసే విధంగానో, లేకపోతే కించపరచడమే, హట్ కూడా కాదు. ఈ సనాతన ధర్మం అనేది ఒక కరోనా, డెంగ్యూ, ఒక మలేరియా లాంటి ఒక వైరస్ వ్యాధి, అది వైరల్ వ్యాధి. దీన్ని మనం వ్యతిరేకించడము లేకపోతే తప్పుపట్టడము చేస్తే సరిపోదు, పూర్తిగా నిర్మూలించాలి అన్నాడు. వైరల్ వ్యాధులు, కరోనా లాంటి వైరల్ వ్యాధితో పోలుస్తూ దీన్ని వ్యతిరేకించడం కాదు, దీన్ని నిర్మూలించాలి అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. అప్పట్లో చాలా చర్చ జరిగింది, చాలామంది విమర్శించారు. సరే, బీజేపీ వాళ్ళు హిందూ వీళ్ళు అందరూ విమర్శించారు. వాళ్ళతో పాటు న్యూట్రల్స్గా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కాస్త ఇదిగా ఉన్నవాళ్ళు కానీ ఎందుకు అవతల వాళ్ళ గురించి అనవసరంగా గోక్కోవడం అనే విధంగా విమర్శించారు. సంవత్సరం తర్వాత పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన బీజేపీ మిత్రపక్షం, ఒక రకంగా అదే భావజాలంలో ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే అది ఆయన ఇష్టం. మనం భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ ధర్మాన్నైనా ఆచరించవచ్చు, అది మనం క్వశ్చన్ చేయడానికి సరిపోం. ఆ హక్కు కూడా మనకు లేదు, అది ఆయన హక్కు. ఆయన మొన్న ఈ తిరుమల, ఈ లడ్డు వివాదము, ఈ వివాదంలో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేసినారు. 10 రోజులు చేసి తిరుమల వెళ్ళి అక్కడ ఇది చేస్తూ సనాతన ధర్మ డిక్లరేషన్ అని ఏదో చెప్పారు. బాగానే ఉంది, అది తప్పేం లేదు. కానీ ఆ డిక్లరేషన్లో భాగంగా ఆయన
చాలా మందిని తప్పుపట్టారు, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారు లేకపోతే హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు లేదా అది ఇవన్నీ ఉన్నాయి. మాట్లాడుతూ ఈ ఉదయనిధి స్టాలిన్ గురించి ఆయన పర్టికులర్గా కోట్ చేశారు. ఒక యువ నాయకుడు అయి ఉండి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, నిర్మూలిస్తారా సనాతన ధర్మాన్ని అనేది ఆయన ఎక్స్టెంపోలోనే మాట్లాడారు, కొంచెం సీరియస్ స్వరంతోనే మాట్లాడారు. దానికి తమిళనాడులో డిఎంకే నాయకులు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. సరే ఆ కేసు వల్ల అయ్యేదేంటి పోయేదేంటి అది వేరే విషయం, కానీ పెట్టారు. ఇవి జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకొక నటుడు, వీళ్ళిద్దరూ నటులే, పవన్ కళ్యాణ్ నటుడే, ఉదయనిధి స్టాలిన్ నటుడే, ఇక వీళ్ళిద్దరు సరిపోయినట్టుగా మూడో నటుడు ఎంటర్ అయ్యారు. ఆ మూడో నటుడు ఈ ఎపిసోడ్ ముందు నుంచే పవన్ కళ్యాణ్ని పోక్ చేస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ని ఎందుకో తెలియదు కానీ మరి వాళ్ళిద్దరికీ వేరే ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా, ఏమైనా విభేదాలు ఉన్నాయో నాకు తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ని చీటికి మాటికి ఏ చిన్న ఇది తగిలినా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఆయన ఎంటర్ అయిపోయి స్టాలిన్ని సపోర్ట్ చేసుకున్నారు. ఓకే, చేసుకోవచ్చు, తప్పేం లేదు. వాళ్ళ ఐడియాలజీ మీ ఐడియాలజీ ఒకటే కావచ్చు, మంచిదే, చేసుకుంటే తప్పే ఉంది. కానీ అక్కడ మళ్ళీ ఒక వేదికను పంచుకున్నప్పుడు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఏమో సమానత్వం గురించి ఆలోచిస్తుంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి ఏమో సనాతన ధర్మం గురించి ఆలోచిస్తున్నాడు అని. సమానత్వం అక్కడ మాత్రమే కనిపిస్తుందా, మీకు ఇంకెక్కడా సమానత్వం కనిపించట్లేదా ప్రకాష్ రాజ్ గారు అనేది మిగతా నెటిజన్ల మాట. అంటే ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడేవాళ్ళు కొందరు ఉంటారు. ఎందుకు ఈ రకమైన ఈ ముగ్గురు నటులు, ఈ రకం నటులు ఇన్ ద సెన్స్ అవతల వాళ్ళిద్దరూ ప్రజాప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రులు, ఇక ఈయనేమో సీజనల్ యాక్టర్స్, మంచి యాక్టర్, నో డౌట్. యాక్టర్గా ప్రకాష్ రాజ్ని ఎక్కడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వీళ్ళిద్దరితో సమానం, వీళ్ళిద్దరు కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఉదయనిధి కంటే ఎక్కువ మార్కులు ఆయనకు ఉంటాయి, ఎందుకంటే అంత పెద్ద నటుడు, నో డౌట్. కానీ ఈ విషయంలోకి వచ్చేసరికి ఏదో తేడా కొడుతుంది. ఎందుకు తేడా కొడుతుంది అనేది మనం చూద్దాం. అసలు ఎందుకు ఈ వార్ ఎందుకు వచ్చింది, ఎటుపోతోంది, ఇది ప్రజల మనోభావాలకు సంబంధమైన ఇటువంటి అంశాల్లో ఎందుకు వీళ్ళు దీన్ని ఇట్లా ఫ్లేరప్ చేస్తున్నారు. ఇంకొకళ్ళేమో బయట నుంచి ఆజ్యం పోస్తున్నారు, దాంట్లో అగ్నిలో ఆజ్యం పోస్తూ ఇంకొంచెం ఆనందం పొందుతున్నారా, లేదా పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతో. అసలు కిరణ్ జనసేన అధికార ప్రతినిధి అండ్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు తమిళనాడు తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు, సినీ నిర్మాత, దర్శకులు కూడా. అలాగే ఎంఏ గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు. అండ్ పట్టాభిరామ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. అండ్ ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద స్వామి వారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కిరణ్ గారు, ఈ ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడో 1 year బ్యాక్ అన్నారు, ఇప్పుడు ఎందుకు దాన్ని జనసేన టేకప్ చేసింది? అందరికీ నమస్కారం అండి. సార్, ఈ రోజున స్పెషల్గా టేకప్ చేయడం కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో జరిగిన కల్తీ వ్యవహారం మీద మాట్లాడుతూ ప్రాయశ్చిత్త దీక్ష ముగింపులో భాగంగా ఆయన తిరుపతిలో వారాహి సభ నిర్వహించుకోవడం జరిగింది. సో ఆ సభలో ఆయన అనేక రకమైనటువంటి ఇష్యూస్ ప్రస్తావించారు సార్. అక్కడ సుప్రీంకోర్టులో జరిగిన ఇష్యూ ప్రస్తావించారు. నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతూ ఉంటే ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అనే అంశం దగ్గర నుంచి మన రాష్ట్రంలో గుడుల మీద జరిగిన దాడులు జరిగిన దగ్గర నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దాదాపు 200 పైచీలకు గుళ్ళ మీద దాడులు జరిగితే ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అలా మాట్లాడుతూనే ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేశారో సనాతన ధర్మం మీద, లేదంటే హిందూ మత ఆచారాల మీద, హిందూ మతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ మీద ఎటువంటి కామెంట్స్ చేశారో వాళ్ళని ఉద్దేశిస్తూ తమిళనాడులో కూడా ఒక లీడర్ ఉన్నారు. ఆయన ఇట్లా సనాతన ధర్మాన్ని ఒక వైరస్తో పోల్చి నేను సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాను, లేకపోతే ఈ భూమి మీద లేకుండా చేస్తానని ఒక వ్యాఖ్యలు చేసినప్పుడు మనలో యూనిటీ లేదు. హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళు లేకపోతే హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళలో యూనిటీ లేదు. ఈ సూడో సెక్యులరిస్టులు ఎవరైతే ఉంటారో, ఈ రోజున ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో లడ్డూ కల్తీ విషయంలో, ఆ రోజున ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఆ రోజున ఎందుకు ఖండించలేదు? నిజమే కానీ ఇది చాలా డెలికేట్ ఇష్యూ కదా. అది ఏ మతానికి సంబంధించింది అయినా 100%. పైగా హిందూ మతం అంటేనే సాఫ్ట్ టార్గెట్, ఎవడైనా రాయవచ్చు.
మళ్ళీ ఎందుకు వేసామని అడగకూడదు ఎవరు. అది అవతల వాళ్ళని ఏమన్నా అనడానికే గిలగలాడిపోతారు భయం. అయితే సరే, అది ఎలా ఉన్నా ఎప్పుడో జరిగిన దాన్ని అది చాలా సెన్సిటివ్ అని తెలిసి ఇప్పుడు ఇది చేయడంలో మీ ఆర్గ్యుమెంట్ ని ఇంకొంచెం బలోపేతం చేసుకోవడానికి ఎత్తుకున్నారా, లేకపోతే అట్లాగా సార్? అంటే ఇప్పుడు దాన్ని ఆర్గ్యుమెంట్ ని బలోపేతం చేయటమా, లేకపోతే అది సెన్సిటివ్ ఇష్యూనా అంటే, దాడి అనేది మాటల దాడా లేకపోతే భౌతిక దాడులా అనేది ఏ మతం మీద జరిగినా కూడా మనందరం కూడా ఒకే లెవెల్లో రియాక్ట్ అవ్వాలి. మాటల దాడి భౌతిక దాడి కంటే ఎక్కువ రియాక్ట్ అవ్వాలి అనే అంశం మీద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలకి ఎవరు ఎందుకు స్పందించలేదు అంటే, మన మీద దాడి జరిగితే ఎవరు స్పందించరు, లేకపోతే ఇతర మతాల మీద దాడులు జరిగితే స్పందిస్తారు, వీళ్ళొక సూడో సెక్యులరిస్టులు అనే ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆ తమిళనాడులో జరిగిన అంశాన్ని కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సార్? ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి ఒక సనాతన ధర్మం, ఈ రోజున తమిళనాడులో కొన్ని వందల టెంపుల్స్ ఉన్నాయి సార్, హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు కోట్లలో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఎవరు కూడా అక్కడ స్పందించలేని పరిస్థితి. అది మేబీ వాళ్ళు భయపడి స్పందించలేదా, లేకపోతే లీడర్స్ పెద్దగా ఎవరు ఎక్కువ ఇది అవ్వలేదు. ఆ టైంలో అమిత్ షా లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఇది కాలా, మాట్లాడలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాతనే ఇష్యూ అయింది. అయితే జగదీశ్వర్ రెడ్డి గారు, తమిళనాడులో ఎందుకు ఉదయనిధి ఆ రకమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటాడు? పలు సందర్భాల్లో అతను దుందుడుకు స్వభావాన్ని ప్రదర్శిస్తాడు. డిఎంకే అంటేనే అంతేనండి. కనిమొని కూడా అప్పుడు తిరుపతికి కమిటీ కిందకు వచ్చి మన రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు ఇక్కడ దేవుడికి ఉండికి రక్షణ ఏంటి, పోలీసు వాళ్ళు ఏంటి, దర్శనం కోసం టికెట్ కి డబ్బులు పెడతారా అని వెంకటేశ్వర స్వామి గుడిలోనే అక్కడ కామెంట్స్ చేసింది. అప్పుడు అది కాంట్రవర్సీ అయింది. కొంచెం ఇదే విధంగా అందరూ కూడా దానిపైన మాట్లాడడం జరిగింది. అప్పుడు బీజేపీ వాళ్ళు మాత్రమే మాట్లాడున్నారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు లడ్డు వ్యవహారం అనేది సామాన్యమైన వ్యవహారం కాదు. లడ్డు గురించి దేశవ్యాప్తంగా కూడా ఒక స్పందన అనేది ఉండింది. అంటే లడ్డులో కల్తీ జరిగిందా అని వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నట్టు ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన మ్యాటర్ నుంచి డైవర్షన్ వచ్చింది. ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఏమైపోయింది, డైవర్షన్ అయిపోయింది. డైవర్షన్ అయింది. దీన్ని ఎట్లంటే సనాతన ధర్మం అనే దాని మీద అంతకుముందు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడున్నాడు. వాళ్ళు ఇదే విధంగా మాట్లాడుతుంటారు, కానీ ఎలక్షన్ లో గెలుస్తుంటారు వాళ్ళు. అక్కడ దైవభక్తి అనేది చాలా ఎక్కువ. అక్కడ ఎప్పుడు కూడా ఒక పార్టీ ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంటది. అక్కడ పొద్దున లేస్తే మనలాగా కాదండి, 5 గంటలకంతా లౌడ్ స్పీకర్లలో భక్తి పాటలు అయ్యి గుళ్ళల్లో వస్తుంటాయి. ఆచారంగానే ఇక్కడ దాకా బొట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఒక నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం కరెక్టే. ఎందుకంటే సార్, దక్షిణాది నుంచి మొదలు పెడితే బాగుంటుందని, నార్త్ ఇండియాలో కొంచెం ఉంటుంది అనుకోండి. ఎలాగంటే మనకి పూర్వీకులు సంబంధించిన వ్యవహారం చెప్తే, అశోకుడు అప్పుడు క్షత్రియుడిగా ఉన్నప్పుడు హిందూ ధర్మాన్ని అంతా పాటిస్తూ ఉండేవాడు. ఆయన అశోకుడు బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత హిందువుల్లో కొంచెం ఏంటంటే అహింసావాదం ఎక్కువైపోయింది. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మతాలకు చెందిన వాళ్ళు, క్రిస్టియన్స్ అయితే ఏమి, అదే విధంగా ముస్లింస్ అయితే ఏమి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే హిందూ ప్రాపర్టీస్ ని ఇది చేసి, ఇప్పుడు సింహాచలం గుడి ఉంది, ఇప్పుడు లేదు కదా. ఒకప్పుడు ఈ రజాకారులు ఈ గోలు ఉన్నప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు ఎక్కడ అంత ఇది లేదు కదా. మతాల మీద దాడులు చేసుకోవడం ఇదే ఈ మాటలే తప్ప పెద్దగా భౌతిక దాడులకి ఏదో మూల చిల్లర మోకలు చేస్తా ఉంటాయి. అనవసరంగా ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఏంటంటే మాట్లాడుతుంటాడు. అదే ప్రకాష్ రాజ్ది మాట్లాడదాం మనం. రైట్. అయితే గఫూర్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, ఈ ఎపిసోడ్ ని మీరు ఎలా చూస్తున్నారు? ఉదయనిధి ఆ రోజు మాట్లాడిన, పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒకటి నిజమేలే, ఆయన కిరణ్ గారు అన్నట్టు అన్ని కోట్ చేస్తూ ఇది కూడా కోట్ చేస్తూ కొంచెం గట్టిగా స్ట్రాంగ్ ఇదే ఇచ్చారు. ఒకసారి అది చూస్తారా మీరు? ఒకసారి మళ్ళీ అది ఒకసారి చూసిన అవసరం లేదు. ఒకసారి ప్రజల కోసం ఒకసారి ప్లే చేస్తాను. சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு போயிருக்கிறீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்க கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம்
சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి, ఒక్క కోర్టులో భయపడతాయి కోర్టులు కూడా. இங்க நிறைய தமிழ் பேருக்கு இருக்காங்களா? தமிழ்ல சொல்றேன். தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி, அது எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana. సో అక్కడ తమిళ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా అర్థం తమిళ్లో కూడా చెప్పినట్టున్నారు. ఎనీవే గఫూర్ గారు. వెంకటకృష్ణ గారు సార్, మనము ఉదయనిధి స్టాలిన్ లేదా పవన్ కళ్యాణ్ మధ్యలో ఏదో వైరుధ్యం ఉన్నట్టుగా చూడాల్సిన పని లేదు. ఎందుకంటే భారతదేశ సంస్కృతిలో ఆరుల నాగరికత ఎంత ప్రాముఖ్యతమైందో ద్రావిడియన్ కల్చర్ కూడా అంతే ప్రాముఖ్యత కలిగింది. అవును. డిఎంకే గాని ఆ డిఎంకే కాన్సెప్ట్ ఉండేటువంటి వాళ్ళు దే రిప్రజెంట్ ది ద్రవిడియన్ కల్చర్. ద్రవిడియన్ కల్చర్ కాబట్టి ఇప్పుడు శ్రీరాముని అందరూ దేశంలో ఆరాధిస్తే వాళ్ళు రావణాసుడిని ఆరాధిస్తారు. ఎందుకు అనేది మనం ఏం చర్చ పెడతాం వాళ్ళ మధ్య? అవును, అది విశ్వాసము, నమ్మకము. అందుకోసం దీన్ని విశ్వాసాల మధ్య తగాదా వచ్చినప్పుడు సర్దుకొని పోయి తగాదాలు లేకుండా భౌతికంగా ఒకరినొకరు ఘర్షణ పడకుండా చూసుకోవడమే ఇప్పుడు ఉండేటువంటి జీవన విధానంలో అది యోగ్యమైన జీవన విధానం అవుతుంది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు పవన్ కళ్యాణ్ కోసం అనేది కాదు. ఉదయనిధి స్టాలిన్ గాని డిఎంకే గాని వాళ్ళ కాన్సెప్ట్ అది. డిఎంకే కాన్సెప్ట్ అయినప్పుడు ఆయన చెప్తున్నాడు, మోడీ గారు స్పందించారు, పెద్ద గొడవ అయింది దాని మీద. అవును. ఇప్పుడు నాకు అర్థం కాందంటే మరి పవన్ కళ్యాణ్ గారి మనసులో దూరి స్టడీ చేసేంత గొప్పతనం నాకు లేదు. ఎందుకు సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ వేషంలోకి ఎందుకు వచ్చారు అనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను అభినందిస్తాను, మంచి యాక్టర్ ఆయన. ఆయనతో పోయినసారి ఎన్నికల సందర్భంలో చాలా సార్లు స్వయంగా కూర్చొని మాట్లాడినాను. ఆయన నేచరు ప్రజలు 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 అనేటువంటి నేచర్ ఆయనది. మరి ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఏం జరిగింది అనేది నాకు అర్థం కావడం లేదు. ఆయన ఈ సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని ఆయన దాని పరిరక్షణ నా బాధ్యత అంటున్నాడు. వీడి దేశంలో ఎవరి బాధ్యతను ఎవరు కాదంటామండి. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఉదయనిధి మధ్య ఏదో వ్యక్తిగత వైరుధ్యంగా మనం దాన్ని చూడాల్సిన పని లేదు. ఉదయనిధి వాళ్ళు డిఎంకే కల్చరు, ద్రవిడియన్ కల్చర్ నుంచి వాళ్ళు వచ్చారు. ద్రవిడియన్ కల్చరు వాళ్ళ కాన్సెప్ట్ అది. అట్లాగే ప్రకాష్ రాజుకి సంబంధించి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కోసం అనలేదండి. భారతీయ జనతా పార్టీకి ప్రకాష్ రాజ్కు ఎంత వైరుధ్యం ఉందో మనం చూస్తున్నాం కదా. అవును. అసలు మొత్తం భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయలే, ఎన్నిసార్లు ఆయన కేసులు పెట్టాలని ప్రయత్నం చేయలేదు. కాబట్టి ప్రకాష్ రాజ్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ కు భిన్నమైనటువంటి కాన్సెప్ట్ కలిగిన వాడు. అతను కర్ణాటకే అయినప్పటికీ అతను ఈ సనాతన ధర్మము అనే పేరుతో ఈ చాదస్తాలు ఏవైతే ఉన్నాయో అందు ప్రధానంగా మతాన్ని రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి రాజకీయ ప్రయోజనాలు పొందడం అనేటువంటిది నేను వ్యతిరేకమని చెప్తున్నాను. మంచి చెడ్డను మనం నిర్ణయం చేయలేదు. మీరు అన్నది చెప్పేది యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్, యాజ్ ఎ కమ్యూనిస్ట్ మీరు అన్నది చాలా మంచి ఆలోచన. అయితే నేనేమంటానంటే కరుణానిధి గారు కానీ లేకపోతే స్టాలిన్ గారు కానీ లేకపోతే ఇతర కర్ణాటకలో ఉన్న ఏఐడిఎంకే వీళ్ళెవరూ కూడా ఇట్లా ఒక ధర్మాన్ని పూర్తిగా కుకటి వేలతో తీసేయాలనే తరాలు ఎవరు మాట్లాడాల.
ఎవరిది వాళ్ళు రాముని గౌరవించుకునే వాళ్ళు రాముని గౌరవించుకున్నారు, రావణుని గౌరవించుకునే వాళ్ళు రావణుని గౌరవించుకున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే కృష్ణ గారు, ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే ప్రిడామినెంట్ పార్టీస్. అవును, డిఎంకే ఏడిఎంకే రెండు కూడా ద్రవిడియన్ కల్చరే. కరెక్టే. ఇప్పుడు కాంగ్రెస్ డిపెండెంట్ ఆన్ డిఎంకే, బీజేపీ డిపెండింగ్ ఆన్ ఏడిఎంకే. కాబట్టి వాళ్ళను దాటి వీళ్ళు అధిగమించలేరు కదా ఈ చిన్న పార్టీలు. నేనంటున్నా, యా యు ఆర్ రైట్, కరెక్ట్. అందుకోసం ద్రవిడియన్ కల్చర్ కు ఆర్యన్ కల్చర్ కు మధ్య ఉండేటువంటి వైరుధ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో అర్థం చేసుకుంటే ఇంత తీవ్రంగా స్పందించాల్సిన పని లేదు. ఇప్పుడు ఆర్యన్ కల్చర్ గొప్పదా, ద్రవిడియన్ కల్చర్ గొప్పదా అంటే ఎవరు నిర్ణయం చేస్తారండి? ఇప్పుడు ఆర్యులు దండయాత్రలు చేసినటువంటి తప్పులు, నేరాలు, ఘోరాలు ఎవరేం మర్చిపోరు కదా. రాక్షసులుగా చిత్రీకరించి ద్రవిడియన్ రాక్షసుల్ని, రాక్షస సంహారం అంటే ద్రవిడియన్స్ ను ఓడించడంగా మనం చరిత్రలో చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆర్యులు గొప్ప వాళ్ళ, ద్రవిడియన్ గొప్ప వాళ్ళ అనే చర్చ అనవసరం. అసలు ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్యులు గొప్పవాళ్ళ, ద్రవిడియన్లు గొప్పవాళ్ళ, రాముడు గొప్పవాడా, రావణాసురుడు గొప్పవాడా, అసలు మన ఇష్యూలోకే వెళ్ళడంలా ఒకటి. తర్వాత ఇక్కడ మీరు చెప్పింది అంటే ఒక క్లారిటీ ఏంటి, అక్కడ రెండు పార్టీలు అన్నాదురై బిడ్డలే, రెండు ద్రవిడియన్ కల్చరే, ఏఐడిఎంకే అయినా డిఎంకే అయినా. ఇప్పుడు బీజేపీ ఏఐడిఎంకేని, కాంగ్రెస్ డిఎంకేని పట్టుకున్నాయి, ఏలాడుతున్నాయి పట్టుకొని. ఇదంతా ఓటు పాలిటిక్స్, పవర్ పాలిటిక్స్. ఈ పవర్ పాలిటిక్స్ లో అందుకోసం ఈ ఎత్తుగడ వేసినట్టున్నారు వాళ్ళు. కానీ ఒక ధర్మాన్ని అలా అనడం అనేది ఒకటి, ఇక్కడ ఈయన పవర్ పాలిటిక్స్ నిర్మూలించడం అనేటువంటి మాట అన్నాడు నాకు తెలియదు. కానీ ఆయన మీరు చూపించింది తమిళ్లో చూపించారు, లేదు నా దగ్గర వెరపాటు ఉంది. ఎందుకంటే ఏ ధర్మాన్ని ఎవరు నిర్మూలించలేరండి అన్నాడు. అయితే ఈ వైరస్ చాదస్తాన్ని మనం వదిలించుకోవాలా, ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలి అని చెప్పడం వరకు ఎవరైనా చెప్పొచ్చు. నిర్మూలించడం అంటే బై ఫోర్స్ ఎరాడికేట్ చేయడం అది సాధ్యం కాదు కదా. బై ఫోర్స్ ఏ ధర్మాన్ని ఎవరు నిర్మూలించలేరు. అదే ప్రజల చైతన్యం ద్వారా. ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు వెంకటేశ్వరానంద స్వామి నమస్కారం. నమస్తే అండి వెంకటకృష్ణ గారు. శ్రీనివాసానంద స్వామి, ఈ జరుగుతున్న ఈ వివాదం సరే, లడ్డు కల్తీ, నెయ్యి కల్తీ, దాని నుంచి దీంట్లోకి వచ్చింది. ఇది పొలిటికల్ కల్తీ, ఇది రాజకీయపరమైన కల్తీ ఇది. అయినా కూడా ప్రజల మనోభావాలకు ముడిపడ్డవి. ఆయనన్నా, ఈయనన్నా, ఇంకొకరన్నా ఎవరి ధర్మం, ఎవరి మతం, ఎవరి ఇది వాళ్ళకి ఇష్టమండి. పార్టీలకు అతీతంగా ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది భారత రాజ్యాంగ ధర్మం అది చెప్తోంది. కానీ ఈ ఎపిసోడ్లో అటు స్టాలిన్ వ్యవహరించిన తీరు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు కానీ, వీటి మీద మీ పీఠాలు, మీ పీఠాధిపతులు లేదా మీ హిందూ ధర్మకర్తలు మీరందరూ ఏమనుకుంటున్నారు అసలు? వెంకటకృష్ణ గారు, భారతదేశం గొప్పతనాన్ని ఏదో మనము చర్చించుకోవడం మాత్రమే కాదండి. మనం గతంలోకి వెళితే గ్రీకు రాయబారి మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి ఇండికా అనేటటువంటి గ్రంథాన్ని ఆయన రాశారు. అందులో సనాతన ధర్మం తాలూకా వైభవాన్ని ఆయన దేశమంతా కూడా నేను తిరిగాను, భారతదేశాన్ని ఆ రత్న గర్భతో అంటే మొత్తం ధనరాశులతో నిండి ఉన్నది, ఎక్కడా కరువు కాటకాలు లేవు, చాలా అందరూ ధార్మికంగా ఉన్నారు, ఎంతో ఆధ్యాత్మిక చింతనాపరులు, నిత్యము కూడా జపతపాలు యోగముతో నిండి ఉన్నటువంటి దాన ధర్మాలతో నిండి ఉన్న దేశం అది. ఆ దేశానికి ఎవరొచ్చినా కూడా అతిథి దేవోభవ, అతిథుల్ని దేవుడిచ్చాడనేటువంటి భావనగా, స్వయం విష్ణువు అనే భావనగా గౌరవించేటువంటి దేశమని ఇండికా గ్రంథంలో రాశారు. అలాగే అరబ్ దేశాల నుంచి వచ్చినటువంటి నికోలా కాంటి, అబ్దుల్ రజాక్, వీళ్ళిద్దరూ వాళ్ళు మన దేశానికి వచ్చినటువంటి యాత్రికులు. వారు ఈ దేశం గొప్పతనాన్ని వర్ణించారు. అలాగే ఫ్రెంచ్ వారు లేకపోతే డచ్ వారు, ప్రపంచంలో ఎన్నో దేశాల నుండి వచ్చినటువంటి యాత్రికులు ఈ దేశ సనాతన ధర్మాన్ని గొప్పగా శ్లాఘించారు. ప్రపంచంలో ఉండేటటువంటి ఒక క్రైస్తవ మతం 2000 సంవత్సరాల క్రితానిది, ఈరోజు చరిత్ర చెబుతున్నది.
ఒక మహమ్మదీయ మతం మనం గౌరవిస్తున్నాం, అన్ని మతాలని ప్రేమిస్తున్నాం. మహమ్మదీయ మతం ఒక 1800 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ప్రపంచంలో ఒక బౌద్ధ మతం క్రీస్తు పూర్వం ఒక 300 సంవత్సరాల క్రితం నుండి, ఒక జైన మతం, ఒక జొరాస్ట్రియన్ మతం, ఒక షింటో మతం, ఒక కన్ఫ్యూషియస్ మతం, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఆ మతాలకి ఆవిర్భావం ఉన్నది. వాటికి ఒక మూల పురుషుడు సిద్ధాంతకర్త ఉన్నారు. వారి ద్వారా, ఆ మూల పురుషుడు ద్వారా మతాలు అవతరించాయి. కానీ మన చరిత్రకారులు, విదేశీ చరిత్రకారులు కొన్ని వేల సంవత్సరాల క్రితం భారత వైభవాన్ని వర్ణించేటప్పుడు ఇది మతము కాదు, ఇది ఒక సనాతనం అని వాళ్ళే, మనకి ఉండేటువంటి కలియుగంలో ఈ మధ్యన కూడా చాలామంది ఆ చరిత్రకారులు, పాశ్చాత్యులు కూడా భారతదేశాన్ని గొప్పగా వర్ణించారు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఈ సనాతన ధర్మం అది ఆది కాలం నుండి ఉన్నది. భారతదేశం ఇది ఒక చారిత్రాత్మక నిలయం, ఇది ఒక వేద భూమి, ఇది ఒక తపోభూమి. ఎంతో మంది మహాత్ములు. మరి స్వామీజీ, భారతదేశానికి సింధు నాగరికతకి లేకపోతే మన నాగరికతకి ఇది చాలా పురాతనమైనది, దీనికి ఎక్కడుందో తెలియదు, దీనికి ఆది ఎక్కడుందో తెలియదు, ఇదంతా ఓకే. ఇప్పుడు మెగస్తనీస్ పుస్తకం రాశారని చెప్పి అందరూ దాన్ని పాటించాలని లేదు కదా, దట్ ఈస్ క్లియర్. ఎవరు నచ్చింది వాళ్ళ పొరుగింటి ఒక్క మాట స్వామి అర్థం చేసుకోండి దయచేసి. కూడా మనోభావాలు ఉంటాయి. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మెగస్తనీస్ రాశాడు, ఇష్టానుసారంగా ఒక మాట వినండి స్వామి, ఒక మాట వినండి. నేను మిమ్మల్ని గౌరవిస్తూనే చెప్తున్నా. నేను ఎవరి మతం వాళ్ళ గొప్పది, ఎవరి ధర్మం వాళ్ళ గొప్పది. ఉదయనిధి దీన్ని గౌరవించాలి, పవన్ కళ్యాణ్ గారు దాన్ని గౌరవించాలి, ఇంకొక దానైనా గౌరవించాల్సిందే. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, పరధర్మాన్ని సహించు, గౌరవించు, పూజించవసల సహించు, కనీసం గౌరవించు. అది లేకుండా ఇంకొకళ్ళు దూషించడం అనేది ఏ రకమైంది అనేది ఇక్కడ చర్చ కదా. సో ఇప్పుడు ఈ అసలే అంతంత మాత్రంగా సున్నితంగా ఉన్న ఈ టైంలో ఉదయనిధి ఎత్తుకున్న ఎజెండా కానీ, డిఎంకే పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇప్పుడు రైజ్ చేయడం కానీ, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? మీ పీఠాలు ఎలా చూస్తున్నాయి అనేది నేను అడుగుతున్నా. దీన్ని మేము స్వాగతిస్తున్నాం వెంకటకృష్ణ గారు. ఎప్పటికైనా ఈ సనాతన ధర్మం హిందుత్వం పైన దాడులు జరిగేటప్పుడు రకరకాల దాడులు మనం చూస్తూ ఉన్నాం. హిందుత్వం మీదే జోకులు, హిందూ దేవుళ్ళ మీదే రాతలు, హిందూ దేవుడి మీదే చిత్రాలు, వ్యంగ్యంగా మాట్లాడడం, వికృతంగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందడం. చెప్పండి వింటున్నా. మనోభావాల మీదే, దేవుళ్ళ మీద కించపరచడం ఇంతవరకు జరుగుతున్నా. ఈ రోజు ఒక నాయకుడు వచ్చి, ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన వచ్చి హిందువుల పక్షాన యథార్థంగా మాట్లాడుతున్నారు. మనమేమి సర్వేజన సుఖినో భవంత్ అంట, ఎవరిని మనం వ్యతిరేకించాం. కానీ పదే మన మీద దాడులు చేసి ఒక రకరకాల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలాగైతే అక్కడ వాళ్ళ ధర్మం ఆచరిస్తారో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దాన్ని నమ్ముకున్న ధర్మాన్ని ఆచరిస్తున్నారు, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ప్రయత్నిస్తున్నారు. డెఫినెట్ గా అభినందనీయులు, కాదని అనడంలా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అందరూ విస్మరిస్తున్న పాయింట్, లేకపోతే అసలు కీలకమైన పాయింట్, పటాభి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్, ఉప ముఖ్యమంత్రి. అక్కడ ఉదయనిధి వాళ్ళ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి. ఈ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాల మధ్య ఐడియాలజికల్ వార్గా చూడాల్సి వస్తుంది దీన్ని ఇట్లా చేస్తే. సో దీని మీద తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఏంటి? ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారు విడుదల చేసినటువంటి వారాహి డిక్లరేషన్, ఆ సందర్భంగా వారి ఉపన్యాసం, దాని గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఒక్కసారి వారాహి డిక్లరేషన్లో ఫస్ట్ పాయింట్ ఏముందో ఒకసారి నేను చదివి వినిపిస్తా. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. ఫస్ట్ పాయింట్ ఇన్ వారాహి డిక్లరేషన్. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా
ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. దాని అర్థం ఏంటండి? దీనిలో ఆయన ఏమన్నా హిందూ మతానికి హిందూ ధర్మానికి అని ఏమన్నా అన్నారా? ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. దీనిలో ఎవరికి మాత్రం ఏ అభ్యంతరం ఉంటుందండి? మాకు మాత్రం ఏ అభ్యంతరం ఉంటుంది? దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడికి ఏ అభ్యంతరం ఉండకూడదే. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కొంతమంది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏదో వక్రీకరించేసి వాళ్ళ మైలేజ్ కోసం ఏదేదో ట్వీట్లు పెట్టేసి, ఆయన ఆ రోజున స్పీచ్లో కూడా ఏమన్నారు? ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ప్రతి సందర్భంలో కూడా ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ, ఐ రెస్పెక్ట్ ఇస్లాం, ఐ రెస్పెక్ట్ సిక్కిజం. ఒకసారి మళ్ళీ రీప్లే చేసుకుని చూడమనండి. కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉందో అన్ని మతాల్ని గౌరవిస్తూ నిజమైనటువంటి సెక్యులర్ ప్రభుత్వం, సూడో సెక్యులరిజంకి నిజమైనటువంటి సెక్యులరిజంకి చాలా తేడా ఉందండి. కాబట్టి మేము అందుకనే పవన్ కళ్యాణ్ గారు, మా మిత్రపక్ష నాయకులు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో దాని పట్ల ఏ రకంగా కూడా మేము వివేదించాల్సిన అవసరం లేదు, దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన చాలా సక్రమంగా కరెక్ట్గా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భావించే విధంగానే ఆయన మాట్లాడారు. అన్ని మతాలని గౌరవించాలని మాట్లాడారు. రెండోది, ఇవాళ ఉదయనిధి స్టాలిన్ డిఎంకే పార్టీ, ఒకసారి ఆ పార్టీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇవాళ కొత్తగా ఉదయనిధి స్టాలిన్ గారు మరి ఏమన్నా ఆ రకంగా నోరు బారేసుకుంటే ఆయనకి ఏమన్నా మైలేజ్ పెరుగుతుంది అనుకున్నాడో లేకపోతే ఏ పొలిటికల్ రీజన్తో మాట్లాడాడో కానీ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా సనాతన ధర్మాన్ని ఆయన ఒక కరోనా వైరస్తో, ఒక మలేరియాతో, ఒక డెంగ్యూతో పోల్చటం అనేది ఎంత పెద్ద నేరం, ఎంత పెద్ద తప్పండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత ధర్మబద్ధంగా మాట్లాడారు, స్టాలిన్ ఎంత దారుణంగా, ఎంత అసభ్యంగా, ఎంత నీచంగా మాట్లాడాడండి. అసలు రెండింటికి అసలు మనం పోలికే లేదు, కంపారిజనే లేదు. సుప్రీంకోర్టు కూడా, సుప్రీంకోర్టు మామూలుగా స్పందించాలంటే మన ఇప్పుడు కేసు నడుస్తుంది. రీసెంట్గా సుప్రీంకోర్టు కామెంట్స్ ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ గురించి జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ జస్టిస్ దీపాంకర్ దత్తా వాళ్ళు అన్న మాటలు, యు ఆర్ నాట్ ఎ లేమ్యాన్, యు ఆర్ ఎ మినిస్టర్, యూ షుడ్ నో ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ కమెంట్స్, యూ హ్యావ్ అబ్యూజ్డ్ యువర్ రైట్ అండర్ ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూ హ్యావ్ అబ్యూజ్డ్ యువర్ రైట్ అండర్ ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్. నువ్వు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని అబ్యూజ్ చేసావు. నువ్వు దీని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నువ్వు ఊహించలేవని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడారు. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలను ఎవరూ కూడా సమర్థించే పరిస్థితిలో లేరు. ఆఖరికి దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించట్లేదు. రెండోది, గతంలో ఇవాళ ఒక పాయింట్ చెప్పనండి వికే గారు. గతంలో డిఎంకే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ, 1999 నుంచి 2004 వరకు కూడా దాదాపుగా వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. మురసోలి మారన్ కానీ టిఆర్ బాలు కానీ వీళ్ళందరూ మంత్రులుగా పనిచేశారు. వాళ్ళెవరు ఏ రోజున ఈ రకంగా నోరు బారేసుకోలేదే. నాకు తెలిసి కరుణానిధి గారు కూడా ఎప్పుడు ఈ రకంగా నోరు బారేసుకోలేదు. ఈయన మాత్రమే ఎందుకు నోరు బారేసుకుంటా ఉన్నాడు? ఆయనకి ఏమన్నా ఐడెంటిటీ క్రైసిస్ ఏమన్నా వచ్చిందా? ఈ రకంగా నోరు బారేసుకుంటే దేశవ్యాప్తంగా నేను వార్తల్లో నిలవచ్చని చెప్పి ఆయన ఉబలాట పడతా ఉన్నాడా? ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వికే గారు, ఇంత జరిగిన తర్వాత ఇప్పటివరకు క్షమాపణ చెప్పట్లా. క్షమాపణ చెప్పకుండా సుప్రీంకోర్టులో మొన్న పిటిషన్ నోట్ వేశాడు ఉదయనిధి స్టాలిన్. ఏమన్నా తెలుసా? ఈయన పైన దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈయన అనేక రాష్ట్రాల్లో కోర్టులకు వెళ్ళాలి. ఇప్పుడు ఈయన పిటిషన్ ఏమైనా వేశాడు తెలుసా సుప్రీంకోర్టులో? యువర్ ఆనర్, మై లార్డ్, నేను మిగతా రాష్ట్రాలకు వెళ్తే నన్ను చంపేస్తారు, నా ప్రాణానికి హాని ఉంది, నేను కోర్టులో హాజరు కాకుండా నాకు
ప్రత్యేకంగా సౌలభ్యాన్ని కల్పించనని చెప్పి ఈయన పిటిషన్ వేస్తాడు. నువ్వు మాట్లాడిన దానిలో తప్పు లేకపోతే నీకు ప్రాణభయం దేనికండి? అంటే నీకు తెలుసు నువ్వు కోర్టులో నా ప్రాణానికి ఆనుంది, నేను నా రాష్ట్రం దాటి నేను బయటికి వెళ్ళలేను అని అంత భయపడే వ్యక్తివి హుందాగా తప్పు జరిగింది, నేను నా మాటలను వాపస్ తీసుకుంటున్నాను ఎందుకు అనలేవు? రెండోది ప్రకాష్ రాజు గారి గోల్ ఏంటండి? అసలు ఈయనకి ఎందుకు మాట్లాడదాం? ఈయన ఒక మాట ప్రకాష్ రాజ్ దాంట్లోకి వెళ్లే ముందు ఇక్కడ ఇప్పుడు అక్కడ ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అంటే ప్రభుత్వంలో కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. ఆయన ప్రభుత్వం పనితీరు లేకపోతే ప్రజల సమస్యలు వీటి గురించి ఆలోచించాలి. నువ్వు ఇంట్లో ఏమైనా పూజ చేసుకో, లేకపోతే నువ్వు ఏ గుడికైనా వెళ్ళు, దట్ ఈజ్ యువర్స్. కానీ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ప్రజల మీద. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన సొంతంగా పార్టీ అధ్యక్షుడు, ఇంకా ఆయన వారసత్వంలోంచి వచ్చాడు. కానీ ఈయన సొంతంగా పార్టీ 21 సీట్లకు గెలిచిన పార్టీ, ఉప ముఖ్యమంత్రి. ఈయన కూడా ఆయన ధర్మం, ఆయన నమ్మే నమ్మకాలు ఆచరించవచ్చు. మొన్న తిరుపతి ఇష్యూ అయింది కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేసుకున్నారు, తప్పులేదు, అంతవరకు తప్పులేదు. కానీ ఇక్కడ ఒక విమర్శ ఏమొస్తోంది పవన్ కళ్యాణ్ గారి మీద అంటే, పవన్ కళ్యాణ్ గారి మీద అట్ ది సేమ్ టైం ఇంకెవరైనా ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, లేదా యూపీ సీఎం ఆయన కావచ్చు, ఎవరైనా సరే ప్రజానాయకులుగా ఒక పాలకులుగా, ప్రజలు ఎన్నుకున్న పాలకులుగా మీరు ఈ పని వదిలేసి, ఇప్పుడు నేను ఆపాను కదా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వీళ్ళు, ఈయనగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అక్కడ స్టాలిన్, లేకపోతే అక్కడ యూపీ సీఎం, ఇంకొంతమంది ఉన్నారులేండి, ఉండడం తప్పని కూడా నేను అనడంలా, దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. కానీ వీళ్ళ ప్రైమ్ డ్యూటీ ఏంటంటే ప్రజలు బాధ్యతలు, ప్రజల బాగోగులు, సంక్షేమం ఇవి కదా. అది కాకుండా పూర్తిగా దీంట్లోకి వెళ్ళిపోతున్నారేమో అనే చర్చ అయితే ఉంది. మీరేమంటారు? వెంకటకృష్ణ గారు, సార్ ఒక విషయం నేను అంటే పవన్ కళ్యాణ్ గారిని, లేదా పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడు కాబట్టి ఆయన ఉదయ్ కిరణ్ ఎవరో ఉన్నారు కదా, నేను దయచేసి వాళ్ళను, నాకెందుకంటే ఏదో విమర్శించడం కోసం చెప్పడం లేదు, మీరు హిందూ ధర్మాన్ని గౌరవించండి, అభ్యంతరం లేదు. హిందూ ధర్మం పేరిట, వైదిక ధర్మం పేరిట సమాజంలో ఉండేటువంటి దళితుల్ని అణిచివేసేటువంటి ప్రక్రియను మీరు బలపరుస్తారా? మనుధర్మాన్ని మీరు అంగీకరిస్తారా? సనాతన ధర్మంలో పార్టీ మనుధర్మం కూడా, మనుధర్మాన్ని మేము అంగీకరిస్తామంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండకూడదండి, ఆ రామకృష్ణరాజో లేకుంటే ఇంకో రాజో ఎవరో రాజులకు ఇవ్వాలా. కాబట్టి భారతదేశము మనకు చాలా మనం డెవలప్ అయినాము, అన్ని మతాల్ని అన్ని కులాల్ని గౌరవించుకునేటువంటి కల్చర్ డెవలప్ చేసుకుంటాం. నేను మనవి చేసినామంటే ఒక మత ప్రచారకుడి స్థాయి నుంచి సంఘ సంస్కర్తగా పవన్ కళ్యాణ్ గారు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు మా జిల్లా కర్నూలు జిల్లాలో నేను ఆహ్వానిస్తున్నానండి, పట్టాభి గారు వచ్చినా మంచిదే, ఈనాటికి గ్రామాల్లో దళితుల్ని ఆలయాల్లోకి రానియరు, ఈనాటికి దళితుల్ని నీళ్ల బావుల దగ్గర రానియరు, ఈనాటికి హోటల్లో 2 గ్లాసుల పద్ధతి ఉంది. దీన్ని మనం అంగీకరిస్తామా? దీన్ని అంగీకరించి ఉందనే మాట కాదు, ఉందనే మాట నేను అంగీకరిస్తా, కానీ ఇప్పుడు కూడా ఉందంటే నమ్మలేకపోతున్నా. ఇప్పుడు కూడా ఉంది సార్, నేను నా వెంట రమ్మంటున్నాను కదా, నేను కూడా వస్తాను వెంట, నేను కూడా వస్తాను. నేను ఇక్కడ చలో నేనే వస్తాను సార్ ఒక రోజు. ఈ రాజకీయ పార్టీలు మనకెందుకు కానీ నేనే మీ టైం తీసుకొని ఒక రోజు నేను వస్తాను. నిజంగా ఐఎమ్ షూర్, ఎందుకంటే గతంలో రాఘవులు గారు కూడా దీని మీద ఒక యాత్ర చేసినారు. తప్పనిసరిగా నేను వస్తాను, ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం, మీరే పోండి. ఇప్పుడు మేము ఉంటాం వెంట, మీరే పోయి ప్రజలతో చెప్పించారు కాకుండా. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఎందుకు అనుకుంటాం మనం, ఈనాటికి గొప్ప నాయకుడు గౌరవిస్తున్నాం, ఎందుకు మహాత్మా గాంధీ గారిని గౌరవిస్తున్నాం, ఎందుకు వీరేశలింగం పంతులు గారిని గౌరవిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ స్థాయికి ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఎదుగుతాడో లేదో ఆయన ఇష్టం. కాబట్టి ఒక సంఘ సంస్కర్తగా, అందరూ ప్రజల్ని ఆదుకునేటువంటి వ్యక్తిగా, హిందూ ధర్మాన్ని ప్రజలందరికీ సమానం అని చెప్పేటువంటి వ్యక్తిగా ఆయన డెవలప్ అయితే ఆయన గౌరవం పెరుగుతుంది. ఈ ఉదయనిధి స్టాలిన్లు పవన్ కళ్యాణ్ మధ్యలో మనం చూడనే కూడదండి. ఎవరు రాష్ట్రం వాళ్ళది, ఎవరు కల్చర్ వాళ్ళది, అంతే. దాని గారు ఆ స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. కాదు అనుకుంటే ఒక్క మాట చెప్తాను నేను. ఏంటంటే మేము నేర్చుకునేది రాజకీయాల్లో, ఒక వ్యక్తి ఒక మాట అంటున్నాడంటే ఊరికే కాదు, దాని వెనుక ఒక రాజకీయం ఉంటుందని.
పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సడన్ గా ఈ సంఘ సంస్కృతకు కాకుండా హిందుత్వాన్ని భుజాన్ని వేసుకున్నాడంటే దాని వెనకాల ఇంకేం రాజకీయం ఉందో రాబోయే కాలం చూడాలి మనం. సరే, అది ఒకవేళ ఉంటే మనం ఆపగలిగే వాళ్ళము కాదు. ఎవరు పట్టాభి గారు వారి పార్టీ వారి కావాలి తప్ప మనకేముంది. మీరు అన్న యాంగిల్లో కూడా చాలా చర్చ జరుగుతోంది, కానీ జరగబోయేదాన్ని మనం ఆపలేము, మనకు అవసరం కూడా లేదు. కాకపోతే ఇక్కడ కిరణ్ గారు, ఆయన గఫూర్ గారు చెప్పిన దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఏంటి, ఎప్పుడు కూడా సమాజం గురించి మాట్లాడతారు ఎవరు, పవన్ కళ్యాణ్. ఆయనకి సామాజిక స్పృహ ఎక్కువ అని, పేదలని, ప్రజలని మాట్లాడతారు కదా. ఇప్పుడు పార్టీలో ఏమైనా ఎప్పుడైనా చర్చ కానీ మీలాంటి వాళ్ళకి ఏమన్నా నోట్స్ ఇవ్వడం కానీ, మన మెయిన్ కాన్సెప్ట్ సొసైటీ, పీపుల్ ఇది, కానీ దాని నుంచి ఏమైనా డీవియేట్ అవుతున్నామనే చర్చ ఏమైనా ఉందా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గఫూర్ గారు చెప్పిన దానికి నేను ఏకీభవించట్లేదు సార్. ఎందుకంటే అంటే సలహానే సార్, కానీ ఆయన మేమేదో ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని ముందుకు వెళ్తున్నట్టు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడానని చెప్పారు, సంతోషం. కాకపోతే ఆయన మాట్లాడిన 1-2 గంటల సమయం లేకపోతే ఎంత సమయం నాకు తెలియదు, కానీ అందులోనే ఆయన్ని మొత్తం అర్థం చేసేసుకున్నట్టు, లేకపోతే ఆయన్ని ఒక గాడికి కట్టే విధంగా, లేకపోతే ఒక భావజాలానికి కన్ఫైన్ చేసే విధంగా ఆయన మాట్లాడడం అయితే నేను అంగీకరించాను సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ గురించి మాట్లాడినప్పుడు తిరుపతి సభ వేదికగా ఆ స్పీచ్ని ఇంకొకసారి పూర్తిగా వినవలసిందిగా, చూడవలసిందిగా నేను గఫూర్ గారికి నేను సూచన చేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే అందులో ఒక మతాన్ని వెనకేసుకొస్తూ, లేకపోతే ఒక మతాన్ని కించపరుస్తూ, లేకపోతే ఒక భావజాలాన్ని కించపరుస్తూ ఒక మతం మీద దాడి చేయండి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదండి. ఇందాక ఉదయనిధి స్టాలిన్ గారు చెప్పినట్టు నేను అదే చెప్తా ఉన్నాను సార్. నేను అదే చెప్తాను, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. కించపరుస్తారని చెప్పలేదు నేను అంటున్నారు సార్. నేను అదే చెప్తా ఉన్నాను సార్, నేను అదే చెప్తా ఉన్నాను. మీరు సార్ ఎదుగుతారు సార్, ఖచ్చితంగా ఎదుగుతారు, మీ అందరి కోరిక నెరవేరుద్ది, ఖచ్చితంగా ఎదుగుతారు. కాకపోతే ఈ క్రమంలో మీరు ఆయన మీద ఒక మత భావజాలం, ఒక నిందేయటం అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ గారు ద్రవిడ కల్చర్ని ఆయన ప్రమోట్ చేసుకోవచ్చు, లేకపోతే రావణాసురుడికి ఆయన విగ్రహాలు కట్టుకోవచ్చు, ఆయనకు సంబంధించిన ఉత్సవాలు చేయొచ్చు, అక్కడ ప్రజలు అంగీకరిస్తే దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన ఇంకొక మతాన్ని, లేకపోతే ఇంకొక ధర్మాన్ని, లేకపోతే ఇంకొక ప్రాక్టీస్ని నేను ఎరాడికేట్ చేస్తాను, దాన్ని నేను వైరస్తో పోలుస్తాను, కరోనాతో పోలుస్తాను, లేకపోతే డెంగ్యూతో పోలుస్తాను, కలరాతో పోలుస్తాను అంటేనే ఇక్కడ అభ్యంతరం సార్. అక్కడ ఉదయనిధి స్టాలిన్ అని కాదు సార్, ఈ రోజున ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు వేలెత్తి చూపించారు. ఎందుకంటే మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట మనం ఆచితూచి మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాటకి మనమే జవాబుదారీతనం ఉంటాం సార్, మనమే జవాబు చెప్పాలి ప్రజలకి. ఈ రోజున ఒక ప్రజాప్రతినిధి ప్రమాణం చేస్తారు సార్, రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాతం లేకుండా అని ప్రమాణం చేసినప్పుడు, ఒక మతానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మీరు ప్రజా జీవితంలో ఉన్నారు కదా, మీరు ఈ మతానికి సపోర్ట్గా ఎట్లా మాట్లాడతారంటే, ఈ రోజు నేను చెప్తా ఉన్నాను సార్, ఎవరన్నా రేపు పొద్దున వచ్చి వి విల్ ఎరాడికేట్ క్రిస్టియానిటీ అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అట్లానే స్పందిస్తారు. వి విల్ ఎరాడికేట్ ఇస్లాం అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అట్లానే స్పందిస్తారు. ఈ రోజున దళితులు అనే ఒక కార్డు ఎందుకు వస్తుంది సార్ మధ్యలో? ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో ఉంటే వాళ్ళని గొళ్ళలోకి రానివ్వకపోతే మనం అందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించాలి, ముక్త కంఠంతో ఖండించాలి. నేను చెప్తాను ఇప్పుడు మళ్ళీ ఐ విల్ టేక్ ఇట్ అప్. కర్నూలు జిల్లాలో గఫూర్ గారు చెప్పింది అక్కడే కాదు, ఇంకెక్కడైనా ఉన్నా సరే వీ హ్యావ్ టు దాన్ని ఎరాడికేట్ చేయాలి, దాన్ని నిర్మూలించాలి. గఫూర్ గారు నిజంగా మీరు మంచి పాయింట్ చెప్పారు, నాకు బాగా గుర్తు. గతంలో మన రాఘవులు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు యాత్ర చేశారు 2 గ్లాసుల విధానం మీద. నేను అప్పుడు ఫాలో అయ్యాను కొన్ని జిల్లాల్లో. చాలా రెవల్యూషన్ ఇది వచ్చింది అప్పుడు, నో డౌట్. ఇంకా అయినా ఇంకా ఉంది అని అంటే మాత్రం అది సహించాలనేది డెఫినెట్ గా దాన్ని టేకప్ చేద్దాం సార్, దాన్ని టేకప్ చేద్దాం. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఈ మధ్యలో ఇప్పుడు వీళ్ళిద్దరూ నటులే, సరే రాజకీయ నాయకులుగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇద్దరు నటులే. ఇంకో నటుడు ఉన్నాడు, ఆయనకి కొద్దిగా అప్పుడప్పుడు రాజకీయాల్లో కొద్దిగా ఇది ఉంది, అప్పుడప్పుడు ఆ బెంగళూరులో కొద్దిగా ఇది అవుతా ఉంటాడు, కంటెస్ట్ చేస్తూ ఉంటాడు. సరే గెలవడం ఓడడం అనేది ఇష్యూ కాదులేండి, గెలుపు ఓటములు ఏముంది, కానీ తన ఐడియాలజీని చెప్పే ప్రయత్నం, ఒక అవకాశం రాజకీయాల్లో గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే, సరే ఆయన ఏదో చేస్తున్నాడు తప్పలేదు. కానీ ఈ ఇష్యూలో ఆయన పదే 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 పవన్ కళ్యాణ్ని వెంటపడి ఇది చేస్తున్నాడు. ఎందుకు మీరు నాకు చెప్పబోయారు? అది మామూలుగా అంతకు ముందు మా ఎలక్షన్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ అంత
అతనికి వచ్చే ఓపెనింగ్ అంత లేదు మీ స్థాయి. మీరు అన్నారు కాబట్టి ఇప్పుడే పే చేసి చూపిస్తాను దాన్ని. పవన్ కళ్యాణ్ గురించి అప్పుడు అంత గొప్పగా చెప్పిన మనిషి ఇప్పుడు ఎందుకు ఇలా వెంటబడుతున్నాడు అంటే కేవలం పవన్ కళ్యాణ్ హిందూయిజాన్ని భుజాన వేసుకున్నందుకేనా, లేక బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసుకున్నందుకే ఇలా వెంటబడి ఆయన ట్వీట్ల పేరుతో దాడి చేస్తున్నాడా? మరి అప్పుడు అది కనిపించలేదా అనేది ఒకసారి చూద్దాం ఏమన్నాడు గతంలో. విష్ణు, పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్ లో. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన ఇండస్ట్రీ కాదు, ఆయన వేరు, మన ఇండస్ట్రీ ఒక సైడ్ అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడండి. ఏదో దొరికిందని వాగడం కాదు. పవన్ కళ్యాణ్ అట్టున్నారు, మీకు పొలిటికల్ అజెండాస్ ఉంటే మీకేదో ఒక గవర్నమెంట్ ఉండండి, అది కాదు. పవన్ కళ్యాణ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సో అక్కడ మంచు విష్ణుని నీకేదైనా పొలిటికల్ ఎజెండా ఉంటే చూసుకో, పవన్ కళ్యాణ్ ఏమనంటే ఊరుకునేది లేదు అనే తరహాలో అక్కడ మాట్లాడారు. ఆయన సినిమా ఓపెనింగ్ కలెక్షన్ అంత లేదు నీకు బడ్జెట్ అని. మరి ఇప్పుడు ఏ ఎజెండాతో పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు, మీరు చెప్పండి. ఏమి ఎజెండా ఏముంటుంది సార్ వాళ్ళకి? ఏదో టైం ఆ టైంలో ఆ విధంగా మాట్లాడతారు. ఒక మాట మీద నిలకడ అనేది లేదు కదా. ఎప్పుడు కూడా ఏంటంటే అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ట్విట్టర్లో దాడి. ఇదంతా ఒక ఫార్ములా అన్నమాట. ఎందుకంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయన ఈ మధ్య కాలంలో లేడు కదా, కనిపించలేదు. అలా అంటే ఏదైనా యాంటీ వర్గం ఏదైనా తీసుకుంటారేమో అని ఒక ఉద్దేశంతో చేస్తున్నాడా, లేకపోతే ఎందుకు చేస్తున్నాడంటే అతను ఇదే విధంగా మాట్లాడుతుంటాడు. వీళ్ళ మాటలు అంతా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ప్రజలు ఎవరు పట్టించుకోరు, జనాలు ఎవరు ప్రకాష్ రాజ్ మాటలు పట్టించుకోరు. ఇప్పుడు పట్టించుకోరు కాబట్టి తమిళనాడులో అక్కడ డయాస్ మీద కూర్చోబెట్టారు. వాళ్ళకి అతను అవసరం. అక్కడ ఎందుకు అవసరం అంటే 2026లో అక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన స్లోగన్ ఏమిస్తున్నాడు, సనాతన ధర్మాన్ని ఆచరించాలా, ఆయన మాట్లాడిన తప్పు అని అన్నాడు. కాబట్టి 2026లో బీజేపీ అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్పాడంటే ఎంజీఆర్, జయలలిత వాళ్ళు మంచి వాళ్ళు, ధర్మం ఉన్నవాళ్ళు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. చెప్పాడు కాబట్టి రాబోయే రోజుల్లో రేపు ఈ తమిళనాడు మీద ఒక అటెంప్ట్ ఇచ్చారు కదా. ఇప్పుడు సనాతన ధర్మం వారాహి డిక్లరేషన్ మీటింగ్ లో పక్క స్టేట్ గురించి మాట్లాడాడు కాబట్టి ఆయన అక్కడ రాజకీయాలు అక్కడ కొంచెం ప్రభావితం. అంటే రేపు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రకాష్ రాజుని ఒక అస్త్రంగా వాడే అవకాశం. ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే అక్కడ నాయుడు కమ్యూనిటీ కొంచెం కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది ఉంటారు, నాయకులు అంటారు. నాయుడు కమ్యూనిటీ ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ కొంచెం సినిమా రామస్వామి నాయకులు అంటే ఒక ప్రాంతం అంతా వాళ్ళు రూల్ చేస్తారు. అంటే మా మధురై అక్కడంతా కొంచెం స్ట్రెంగ్తీగా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బీజేపీకి వచ్చి అన్నామలై అనేవాడు స్కోర్ చేయలేకపోయాడు. బీజేపీ అన్నామలై ఏం చేశాడు, 10% వరకే గెయిన్ చేయగలిగాడు. వీళ్ళందరినీ కలిపి ఇప్పుడు పళనిస్వామి, అదేవిధంగా వీళ్ళందరినీ బీజేపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ చేస్తారేమో అని కూడా ఒక ఆలోచన ఉంది. అక్కడ వచ్చి క్యాంపెయిన్ చేసి అక్కడ రేపు డిఎంకేకి ఎదురుగా ఉంటారనే ఉద్దేశంతో ఈ మాటలన్నీ ఇప్పుడు వస్తున్నాయన్నమాట. సో ఈ ఆర్గ్యుమెంట్ ను బలోపేతం చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఇతన్ని ప్రకాష్ రాజ్ వాడుకుంటున్నారు అనేది రైట్. పటాల్ గారు, మీరు ఇందాక చెప్తున్నారు ప్రకాష్ రాజ్ అనే దాని గురించి ఏంటి, ఆయన వ్యాఖ్యల మీద, ఆయన ట్వీట్ల మీద, ఆయన అటాక్ మీద మీ స్టాండ్ ఏంటి? వికి గారు, ఒకటి ప్రకాష్ రాజ్ గారిని ఒక నటుడిగా గౌరవిస్తాను, అభిమానిస్తాను. ఈజ్ అ ఎక్సలెంట్ యాక్టర్. చాలా సంవత్సరాల నుంచి అనేక సినిమాల్లో మనం చూసాం. కాకపోతే ఇప్పుడు ఆయన ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయటం అనేది నిజంగా కూడా ఆయన అనవసరంగా ఈ విషయంలో ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేసి డిఎంకేకి దగ్గరే ప్రయత్నం చేయటం అనేది ఏదన్నా ఆయనకు ఉన్న రాజకీయపరమైనటువంటి ఆలోచనలు ఉంటే ఆయన డైరెక్ట్గా పార్టీలో జారొచ్చు. ఆయన డిఎంకే పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవుతుందని ప్రకటించవచ్చు. ఆయన దానిలో ఏదైనా ఒక పదవి తీసుకోవచ్చు, లేదంటే ఆ పార్టీ తరఫున ఏ రాజ్యసభకు వెళ్ళి మాట్లాడవచ్చు. వాళ్ళ పార్టీ స్టాండ్ ఆయన చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఒక నటుడిగా ఉండి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. రెండవది, ఇవాళ అసలు మీరు ఇందాక ఒక బేసిక్ క్వశ్చన్ ఒకటి అడిగారు. అసలు ఇవాళ ఈ రకమైనటువంటి అంశంలోకి ఎందుకు వెళ్తున్నారు రాజకీయ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, అసలు ఏంటి అందరూ కూడా ఏమన్నా ప్రచారకులుగా మారుతున్నారా అని చెప్పి ఇక్కడ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి వికే గారు.
గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ మతం పైన తీవ్రమైనటువంటి దాడి జరిగింది. దేవాలయాల్ని కూల్చేశారు, విగ్రహాలని ధ్వంసం చేశారు, రథాలను తగలబెట్టారు. కానీ ఆనాటి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. తీసుకోకపోగా చాలా చులకనగా, అవహేళనగా, చాలా అసభ్యంగా ఇవాళ ఉదయనిధి ఎలా మాట్లాడాడో ఆ రోజున కొడాల నాని లాంటి వాళ్ళు దేవుని విగ్రహాలను రాళ్లతో పోల్చి చాలా అవమానకర రీతిలో ప్రవర్తించారు. ఇవాళ మళ్ళీ తిరుపతి లడ్డూ విషయంగా, ఆ లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో జరిగినటువంటి కల్తీ విషయంగా, దాని వెనక మళ్ళీ ఏ ప్రభుత్వ హయాంలో అయితే దేవాలయాలపైన దాడులు జరిగాయో వాళ్ళ హస్తమే ఉంది అని రుజువులతో సహా బయటపడుతున్నటువంటి సందర్భంలో భక్తుల మనోభావాలు అంటే హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడినటువంటి సందర్భంలో ఇంత జరిగినా కూడా రాష్ట్రంలో ఇంకా నేనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని చెప్పుకుని తిరుగుతున్నటువంటి ఒక మనిషి నాకు హిందూ ధర్మం పైన, హిందూ మతం పైన, వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం ఉందని సంతకం పెట్టడానికి కూడా ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి ప్రెస్ మీట్లు పెట్టి చాలా చులకనగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పంది కొవ్వుని బంగారంగా పోల్చుతూ ఇంకా కూడా హిందువుల మనోభావాల్ని గాయపరుస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమీ జరగకుండా ఏం మాట్లాడలేదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమీ జరగకుండా లేదు, మనం అన్ని మతాలను గౌరవించుకోవాలి, హిందూ ధర్మం పైన ఈ రకంగా, హిందూ మతం పైన, దేవాలయాలపైన ఈ రకంగా జరగటం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారు ఏమి సందర్భం లేకుండా ఏం మాట్లాడలా. ఇన్ని ఘోరాలు, ఇన్ని రకాలైనటువంటి దాడులు, ఇన్ని పాపాలు జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి సార్, హిందూ ధర్మంలో ఉన్నటువంటి అతి గొప్ప విషయం ఏంటంటే అన్ని మతాల్ని, ధర్మాల్ని గౌరవించటం. ఇవాళ కొత్తగా మనం అబుదాబిలో ఒక దేవాలయం కట్టారు, దుబాయ్లో ఒక దేవాలయం కట్టారని ఇవాళ మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం సార్. ఏది ఇన్ని వందల సంవత్సరాల తర్వాత. కానీ మన భారతదేశంలో మస్జిద్లు, చర్చిలు ఎప్పుడు సార్ కొన్ని వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితమే ఉన్నాయి. ఎందుకు అంటే హిందూ ధర్మంలోనే, హిందూ మతంలోనే అది ఉంది. అన్ని మతాల్ని గౌరవించడం, సహనంతో వ్యవహరించడం అనేది అది మన ధర్మం, మతంలో ఉన్నటువంటి గొప్పతనం అది. కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను సార్, ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, we will be secular, we will be truly secular, right? Okay, respecting all religions, and at the same time ఏ మతం పైన దాడి జరిగినా కూడా ఉపేక్షించే పరిస్థితి కూడా ఉండదు. రైట్, దట్ ఈస్ గుడ్ థింగ్. రైట్, శ్రీనివాసానంద స్వామి, ప్రకాష్ రాజ్కి సంబంధించి మీలాంటి వాళ్ళు హిందూ పీఠాధిపతులు మీరందరూ ఏమనుకుంటున్నారనే దానికి ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్స్లో కొన్ని మచ్చుకి కొన్ని చదువుతాను. మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా? జస్ట్ ఆస్కింగ్. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో? జస్ట్ ఆస్కింగ్. అండ్ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, జస్ట్ ఆస్కింగ్. అంటే కొన్ని మాత్రమే ఇవి. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి, జస్ట్ ఆస్కింగ్. సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటాం, జస్ట్ ఆస్కింగ్. ఎంజీఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో, పైనుంచి ఆదేశాలు అందాయా? అంటే బీజేపీ నుంచి అనమాట. సో ఇటువంటి ట్వీట్లు చేస్తూ ఆయన పవన్ కళ్యాణ్ మీద దాడి ఊపిరి సలపని. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ పట్టించుకుంటున్నారా లేదా మనకు తెలియదు, కానీ ప్రజల్లో చర్చ అయితే ఉంది డెఫినెట్ గా. సో మీరు ఈ ప్రకాష్ రాజ్ గురించి మీరు అంతర్గతంగా మీరందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ధ్వంసం చేసినప్పుడు రైట్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు అన్న ట్వీట్లు పెట్టారా? ఆయన కరెక్ట్ అనుకున్నారేమోలే, ఆయన అప్పుడు కరెక్ట్ అనుకున్నారేమో. దాన్ని అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినప్పుడు ఈయన అన్న ట్వీట్లు ప్లీజ్ 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 ఆయన అప్పుడు అది కరెక్ట్ అనుకుని ఉండవచ్చు కదా, అందుకని పెట్టలేదేమో అనుకోవాలి కదా మనం. రైట్, శ్రీనివాసానంద స్వామి ప్లీజ్ చెప్పండి. వెంకటకృష్ణ గారు హిందూ ధర్మాన్ని
హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి సందర్భంలో హిందూ ధర్మానికి పెద్దపీట వేసి హిందుత్వాన్ని గౌరవించేటటువంటి సాంప్రదాయాలని ఎవరైతే పెద్దపీట వేస్తున్నటువంటి సమయంలో హిందుత్వం కోసం మంచి మనసుతో ముందుకు అడుగు వేసే సమయంలో కొన్ని ఊరకొక్కలు మొరుగుతూ ఉంటాయి. అవి అదే పనిగా మొరుగుతూ ఉంటాయి. ఆ ఊరకొక్కలు కేవలం పట్టాభి గారు చెప్పేటట్టుగా ఒక ఎవరైతే సనాతనులు, ఎవరైతే ఆధ్యాత్మికంగా, ఎవరైతే అందరినీ ప్రేమించేటువంటి ఒక విశాలమైనటువంటి వసుదైక కుటుంబం అనే భావన, భారతీయులుగా హిందువులుగా అందరినీ మనం ప్రేమిస్తున్నామో అటువంటి మనపైనే మొరుగుతూ ఉంటాయి తప్ప అలాంటి ఊరకొక్కలను మనం పట్టించుకోనక్కర్లేదు. గతంలో ఈ ఊరకొక్కలు అనేక సందర్భాల్లో మొరిగాయి. ఈ ఊరకొక్కలు మిగతా సందర్భంలో ఎందుకు మొరగవు అంటే అవి అంతే, వాటికి ఉండేటటువంటి విలువ, వాటికి ఉండేటువంటి ప్రాధాన్యత అంతే. కాబట్టి వెంకటకృష్ణ గారు హిందూ ధర్మం మీద ఇలాంటి ఎంతోమంది మొరిగారు, వాళ్ళందరూ కనుమరుగైపోయారు. ఇది సనాతన ధర్మం ఇలాగే ఉంది. ఎన్ని దాడులు జరగలేదు భారతదేశం మీద, సంస్కృతి మీద, విశ్వవిద్యాలయాల మీద, సనాతన ధర్మం మీద. ఈ ధర్మం ఇలాగే ఉంది. ప్రపంచంలో సంస్కృతి, ఏ ధర్మాన్నైనా సరే ఫర్ దట్ మ్యాటర్ తొలగించడం, పూర్తిగా తుడిచిపెట్టేయడం, నిర్మూలించడం ఇది ఎవరి ధర్మం కాదు, అది ప్రజలు ఆచరించేది కాబట్టి అది సాధ్యం కాదు. కానీ అనవసరంగా ఈ కెలుకోవడాలు ఇవన్నీ కొంత అశాంతిని రేకెత్తిస్తాయి తాత్కాలికంగా. అది మంచిది కాదని చెప్పడమే మన ఉద్దేశం. రైట్, ఎనీవే స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గఫూర్ గారు, పట్టాభి గారు అండ్